సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. సరే, వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ నిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరినీ పిలిచి, ఎందుకు వస్తున్నాయి ఎటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా, ప్రాణం పోయిన బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా, ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరామని మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఒప్పడాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా నలుగురు లీడర్లను పిలిచి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు, బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన. మేము అట్లాగే ఉన్నాం. ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో ఏదో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికిమాలిన ముచ్చట. చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు, కొంతమంది చిన్న చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగిండు వాళ్ళకి, కొద్దిమందికి. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు.